నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న యువకుణ్ణి అదుపులోకి తీసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం దిగువమగం పంచాయతీ వీర్లగుడిపల్లి గ్రామంలో నడిబొడ్డున గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా మట్టికుండలో అమ్మిలు పోసి గంగమ్మకు పూజలు నిర్వహించారు, మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ పెద్ద రాజశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. జన్నా ఏమిరా పిలవాలనా? వస్తే కదా గూడెంగుట్ట ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం గంగమ్మ నడిబొడ్డున ఉండడం ఒక విశేషమైతే స్వయంభూ సత్యనారాయణమూర్తి ఆ గుట్టపై ఉన్నాడని భక్తుల విశ్వాస నమ్మకం. ఆ గుట్టకై చాలామంది హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మాలాధారణ కోసం రాయపట్నం బ్రిడ్జ్ దగ్గర గంగమ్మ ఒళ్ళో స్నానాలు ఆచరించి గూడెంగుట్టపై ఉన్న సత్యనారాయణ స్వామి దగ్గర మాలాధారణ చేస్తూ ప్రసిద్ధ క్షేత్రంగా వెలసిల్లుతున్న సత్యనారాయణ స్వామి అక్కడి విలువలు మరియు మాలాధారణ నియమ నిబంధన గురించి ఒక గురుస్వామి మాటల్లో చెబుతున్న విన్నతి. జై బోలో పవన్హుత హనుమానికి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారి దీక్షాపరులు, ఆంజనేయ స్వామి దీక్షాపరులు 11వ రోజులు ఏకాదశ దివసం కొరకు దీక్షా స్వీకరణ కొరకు ఆంజనేయ స్వామి వారి కొండగట్టు ప్రధాన క్షేత్రము ఆంజనేయ స్వామిని ఉద్దేశించుకుని అక్కడ రేపు జరిగే 1వ తారీఖున జూన్ 1వ తారీఖున జరిగేటువంటి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఇవాళ గాని రేపు గాని నిన్న మొన్న కూడా 11 రోజులుగా స్వామివారు దీక్షామాల జరుగుతున్నది. ప్రతిరోజు కూడా ఒక 1000 నుంచి 1500 వరకు దీక్షా స్వీకరణ మాలలు జరుగుతున్నవి. వారు ఆంజనేయ స్వామి వారి వీరికి కొంగు బంగారం ఉంటని చెప్పి ప్రగాఢ విశ్వాసము, నమ్మకము. ఆంజనేయ స్వామిని కొనడం వల్ల ఆయుహు, ఆరోగ్యము, మనోవ్యాధులు, దీర్ఘవ్యాధులు అన్ని రకాలుగా శుభం మేలు జరుగుతుందని చెప్పి ఇక్కడ మా గోదావరి నదీ తీరాన స్నానమాచరించి శుద్ధిగా వచ్చి గూడెం క్షేత్రంలో మాలాధారణ చేసుకుని ప్రధాన క్షేత్రం నుండి ఆంజనేయ స్వామి కొండగట్టు క్షేత్రంలో మాలా విన్నవం చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల వీరికి ఇల్లు వాకిలి గొడ్డు గోదా పాడి పంట వ్యవహారము ఆరోగ్యము ఆంజనేయ స్వామి వారు సాక్షాత్ ఎల్లవేళ కాపాడుతారని చెప్పి ప్రగాఢ నమ్మకము, విశ్వాసము. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కాటపగారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు సోమవారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు బంగారుపాలెం మండలం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సాయి ఉదయ్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సాయి ఉదయ్ మాట్లాడుతూ
జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను మరెన్నో చేసుకోవాలని తెలిపారు. అలాగే ఆయన సినీ నటనతో పాటు రాజకీయాలకు రావాలని, ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు, ఆయన కుటుంబానికి మంచి కలగాలని తెలిపారు. మాజీ సర్పంచ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని హరి, సాంబశివ, లోకేష్, హరీష్, వంశీ, శరత్, హేమచంద్ర, ఆర్ లోకేష్, విక్రమ్, సోమశేఖర్, యువ బి రాజు, దేవయాని, పలువురు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. తీసుకో సమాజంలో పలు విషయాలకు భయపడుతూ కుటుంబం, పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాల పట్ల భయపడడం లేదని, తద్వారా ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందని గమనించి బయటకు వెళ్లేటప్పుడు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబం రోడ్డున పడతారని హితవు చెప్పారు. మంగళవారం సదాశివనగర్ మండలం మర్కలో సిపిఆర్ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన, శిక్షణ కార్యక్రమాలతో పాటు రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. ముక్కుని మూసేయాలి. మనం ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్ I appreciate సదాశివ్ నగర్ పోలీస్. మనము సదాశివ్ నగర్, రేవన్పల్లి ఇవి రెండు ప్రాంతాలు, అంటే రెండు పోలీస్ స్టేషన్స్ మన జిల్లాలోనే అత్యధికంగా యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే మనం ఆలోచించకుండా చెప్పగలిగినవి రెండు పేర్లు. జిల్లాలో ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే సదాశివ్ నగర్ అని చెప్పొచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనకి హైవే ఉంది, చాలా ట్రాఫిక్ మూమెంట్ అన్నది ఉంటుంది. సో మన ఏరియాలో వాళ్లే కాకుండా దూర ప్రాంతాలకి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా మన ఏరియాలో రోడ్ యాక్సిడెంట్స్ బారిన పడడం మనం చూస్తున్నాము. మరి ఎవరైనా కూడా యాక్సిడెంట్ అవుతుంది మనకి అని ఆలోచించరు. వేరే వాళ్ళకి అవుతుంది, మనకైతే ఎప్పటికీ కాదు అనే అనుకుంటాం. మనం కుటుంబ సభ్యులను కానీ, పిల్లల్ని కానీ, ఆర్ మన సొంత జీవితం మీద కానీ మనకి చాలా ప్రేమ ఉంటుంది. పిల్లల్ని ఎంతో అపురూపంగా పెంచుకుంటాము. మరి వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఆర్ మన ఇంట్లో దొంగలు పడ్డారు, ఆర్ ఎవరో మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు అంటే భయపడతాం, చాలా ఆలోచిస్తాం. కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఒకటి, వీటన్నిటికంటే కూడా మీకు ఎక్కువ, అంటే మనకి ఎక్కువ రిస్క్ దేని నుంచి ఉంది అంటే అది రోడ్ యాక్సిడెంట్స్ నుంచి అని చెప్పొచ్చు. మన జిల్లాలో పోయిన సంవత్సరం 550 యాక్సిడెంట్లు అయినాయి. 550 యాక్సిడెంట్లు అయినాయి. కానీ మనం వాటికి భయపడట్లేదు. మనం యాక్సిడెంట్స్కి భయపడకుండా వేరే వాటికి భయపడతా ఉన్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా మన ప్రాణం మీద విలువ ఉన్న వాళ్ళు, ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న పిల్లలు, వీళ్ళందరూ భద్రంగా ఉండాలి అంటే మనం దృష్టి పెట్టాల్సింది రోడ్ యాక్సిడెంట్స్ మీద. మరి ప్రతి యాక్సిడెంట్లో ఎవరో ఒకళ్ళది తప్పు ఉంటుంది. అండ్ చాలా సిచ్యువేషన్స్లో ఎవరికైతే దెబ్బలు తగిలినాయో, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో
వాళ్ళదే ఎక్కువ శాతం తప్పు అన్నది మనకి కనిపిస్తుంది. హెల్మెట్ పెట్టుకోకపోవడము, రాంగ్ రూట్లో రావడము, ఓవర్ స్పీడింగ్ అంటే స్పీడ్ లిమిట్ని మించి వెహికల్ అన్నది పంపించడం, ఓవర్లోడింగ్, గూడ్స్ బండ్లలో ఎక్కువ మంది జనాలను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లడం, ట్రిపుల్ రైడింగ్ చేయడము, ఒక ఆటోలో 4 కూర్చోవాలి, 5 కూర్చోవాలి, 7 కూర్చోవాలి, 15 మంది కూర్చోవడము, వీటన్నిటికీ మించి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మనకి పండగ, మనకి ఏదన్నా సంబరము ఉంది అంటే ఖచ్చితంగా తాగి బండి నడపడము. సో మనకి సంబరము, పండగ, ఏదన్నా సెలబ్రేషన్ ఉంది అంటే అది మరుసటి రోజు అది సంతోషం కాకుండా ఎవరో ఒకళ్ళకి దెబ్బలు తగులుతాయి, ఎవరో ఒకళ్ళకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇది ఇండివిజువల్ గా చూస్తున్నాం. అంటే కొంతమంది బైక్ లో పెళ్లికి వెళ్తున్నారు, పెళ్లి నుంచి రిటర్న్ వస్తున్నారు, దావత్ ఉంది, ఇది ఒకటి. తర్వాత పెళ్లిళ్ళకి కూడా ఆటోల్లో వెళ్ళడం, రిటర్న్ వచ్చేటప్పుడు నడిపే పర్సన్ తాగి ఉండడం. సో ఒక శుభకార్యం అన్నది మనకి ఒక సాడ్ మెమరీగా, అంటే మనకి ఎప్పటికీ ఎట్లా గుర్తుంటుంది అంటే ఆ పెళ్లికి వెళ్ళిన వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఇంత ఇబ్బంది పడ్డారు అని మాత్రమే గుర్తుంటది మనకి. తర్వాత చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బలిజపల్లి గ్రామ రైతులు హైవే అధికారులను అడ్డుకున్నారు. తమ భూములు లాక్కొని నష్టపరిహారం ఆశించిన మేర ఇవ్వకుండా నిర్మాణాలు ఏ విధంగా చేపడతారని అడ్డుకున్నారు. 6 లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బలిజపల్లి చెరువు నుంచి రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రైతులు జేసీబీని అడ్డుకున్నారు. హైవే అధికారులు ఒక్కసారిగా రైతులపై దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రైతులపై దాడి చేయడంతో నిరసన తెలిపారు. స్థానిక ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం జిల్లా అధికారులు సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులు కళాధర్ నాయుడు, మురళీరెడ్డి, రాజారెడ్డి, చక్రోదయ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ లక్ష్మయ్య విచారణ చేపడుతున్నారు. Land includes building, superstructure, anything fast in the law. Anything fast into it. ఫోన్ చేస్తే ఆగండి చెప్పాను. ప్రకారం 2.5 times ఇచ్చారు కదా, గుడ్డు సార్ అమౌంట్ కట్టేస్తా, నాకైనా తీసేసింది ల్యాండ్కి. ఆర్బిట్రేషన్ మళ్ళీ కోర్టుకు వెళ్ళారు కదా వాళ్ళు. ఆర్బిట్రేషన్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ మళ్ళీ కోర్టుకు వెళ్తారు. అవును, నాకు అమౌంట్ ఉండాలి కదా, ఉండాలి కదా, వెయిట్ చేయాలి కదా. సార్ చాలా చూసినాను సార్. ఇప్పుడు మంచి రిలేషన్షిప్ ఉన్నాడు ఉంది సార్. మళ్ళీ నాకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది సార్, 4th తర్వాత రమ్మన్నాడు కలెక్టర్ సార్. ఈ లోపల వచ్చి ఇచ్చేస్తా అంటే ఎట్లయితే 4th తర్వాత మాట్లాడి అర్థమైంది సార్. అనవసరంగా ఇష్యూ చేస్తున్నాడు. వీళ్ళు అడిగారు పర్మిషన్, సార్ వాళ్ళు గంగ జాతర ఉంది 24వ తారీఖు తర్వాత రండమని చెప్పారు. ఎక్స్ప్రెస్ రింగ్ రోడ్డు ఇక్కడ బల్జిపల్లి దగ్గర వస్తుంది, దానికి ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. 3A నోటిఫికేషన్ కింద, 3AD నోటిఫికేషన్ కింద 2017లో జూన్లో పేపర్ నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత 3D నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ 2018లో వచ్చింది. దాని తర్వాత ల్యాండ్ అందరి రైతులకి అందరికీ 5 లక్షల ప్రకారం ఇచ్చారు. ల్యాండ్ ఇది ఇంతకుముందు మాకు NH4కి ల్యాండ్ పోయింది. ల్యాండ్ అది అప్పుడే 35 లక్షలు ఇచ్చారు, కానీ రైతులకు మాత్రం 5 లక్షల ప్రకారం ఇచ్చినారు, ఎకరాకి 5 లక్షల ప్రకారం. సో దాని మీద ఆర్బిట్రేషన్కి పోయినారు, రైతులు పోయినారు, నేను పోయినాను. సో దాని మీద కలెక్టర్ ఒక ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చాడు. దాని మీద కలెక్టర్ అవార్డు మీద వీళ్ళు NHI వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళారు. సో సిమిలర్ వే నాకు ఇది అథారిటీ ఉంది, మనం కోర్టులో అమౌంట్ కూడా కట్టకుండా వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి ఇది చేస్తున్నారు. రైతులను బిచ్చగాళ్ళలాగా, దొంగల్లాగా వాళ్ళు ఇది చేసి మొత్తం అక్విజిషన్ చేసుకుంటున్నారు ల్యాండ్. ఇది పద్ధతి కాదు. ల్యాండ్ రైతులందరికీ అబ్జెక్షన్ ఏం లేదు. అమౌంట్ ఇక్కడ ఎకరా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల దాకా పోతుంది. 5 లక్షల ప్రకారం ఇచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ ఉంటే అది ఇది కాదని చెప్పి మేము కోర్టుకి ఆర్బిట్రేషన్కి వెళ్ళాము. సో లాలో ఉంది, నోటీస్ ఇవ్వాలి, రిటర్న్ నోటీస్ ఇవ్వాలి. అమౌంట్ మొత్తం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాతనే రిటర్న్ నోటీస్ ఇచ్చి ల్యాండ్ ఎవరైనా ఎంటర్ అయ్యేకి అథారిటీ ఉంది. 3D ప్రకారం ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ, బట్ టోటల్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాతనే వాళ్ళకి ల్యాండ్ ఎంటర్ అయ్యేకి అధికారం ఉంది. సో అది అమౌంట్ ఇచ్చిన తర్వాత మేము
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని ఆయన ఫోటోకు పూలమాల వేసి ఘనంగా వర్ధంతి జరిపారు. మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు జట్టిలింగం మాట్లాడుతూ ఆయన దేశ ప్రధానిగా పేద ప్రజలకు ఎన్నో పథకాలు పెట్టారని, పేదల పెన్నిదిగా పేరుగాంచారని, అనేక వర్గాలకు మేలు చేశారని అన్నారు. రాజీవ్ గాంధీ అకాల మరణం చెంది 33 సంవత్సరాల సందర్భంగా 33వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు కాంగ్రెస్ పార్టీ పక్షాన పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశం ఒక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఒక విప్లవంగా తీసుకొచ్చి మన భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి మన రాజీవ్ గాంధీ అకాల మరణం నిజంగా దేశానికి చాలా లోటని మేము అనుకుంటున్నాము. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు, ఖర్చులు, రిజిస్టర్లు, అభివృద్ది పనులు తదితర పత్రాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ, పరిశీలన చేసిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్, అవినీతి నిర్మూలన, పౌర మరియు మానవ హక్కుల జాతీయ సంస్థ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కొందరు ప్రభుత్వ అధికారులలో మరియు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులలో పేరుకుపోయిన అవినీతి, అలసత్వం నిర్మూలన కొరకు ప్రజలు వివిధ రూపాల్లో చెల్లిస్తున్న పన్నులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ప్రజలకు తెలిపేందుకు సహా చట్టం 2005 సెక్షన్ 2(j)(1) అనుసరించి గ్రామ పంచాయతీ యొక్క రికార్డుల పరిశీలన చేయడం జరిగిందని సీసీఆర్ కేంద్ర కమిటీ సభ్యులు భూక్యా చరణ్ కాంత్ తెలిపారు. ఈరోజు ఈ గ్రామంలో రికార్డు తనిఖీ చేయడం జరిగినది. దానిలో భాగంగా చాలా రిజిస్టర్ అసలు ఇక్కడ ఉండాల్సిన రిజిస్టర్స్ లేవు. అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారో ఇప్పటివరకు మాకు ఐడియా వస్తలేదు. ఎందుకంటే చాలా వరకు డబల్ క్యాష్ బుక్స్ ఉండడము, అవి ఆడిట్ జరగడము, మిస్కాలిక్యులేషను అండ్ డబల్ ఎంట్రీస్, సింగిల్ ఎంట్రీస్ అండ్ సింగిల్ క్యాష్ బుక్ ఎంట్రీస్ ఉండడము అండ్ దానికి సంబంధించిన ముగింపు విలువలు అండ్ ప్రారంభ విలువలు రాయకుండా ఒకటే పేపర్లో రాసేసి వదిలేయడము, ఇట్లాంటి చాలా అవకతవకలు ఈ గ్రామ పంచాయతీలో జరిగినాయి. దీని గురించి పూర్తి వివరాలు మేము మా ఫైనల్ రిపోర్ట్ అనగా ఇంకో 5-6 డేస్లో ఫైనల్గా ఒక రిపోర్ట్ రెడీ చేస్తాము. దాంట్లో ఫుల్ అమౌంట్, ఇంత అమౌంట్ ఫ్రాడింగ్ జరిగినది అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తాం. పార్లమెంట్ కో కన్వీనర్ అల్లం నాగరాజు అధ్యక్షతన కొత్తవాడ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ కళ్యాణ మండపంలో అడ్వకేట్స్, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్, పార్లమెంట్ బీజేపీ లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్ కలిసి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంటా రవికుమార్ అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతు అంటున్నారని, మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అడిగారు. ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి విషయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్పై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ప్రభాకర్, డాక్టర్ మురళీధర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, డాక్టర్ పెసర్ విజయ్ చందర్ రెడ్డి మరియు వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పిఎల్ శ్రీనివాస్, గాంగిడి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. మోడీ గారికి ఎందుకు కొట్టాను? 120 కిలోమీటర్ల స్పీడ్ మోడీ గారికి ఎందుకు కొట్టాను? ప్రయత్నం చేయలేదు, దాన్ని స్క్రాప్ చేసి ప్రయత్నం చేయలేదు. నో, ఏ చట్టం
ఏ సంస్కృతి, ఏ మత గ్రంథాలు ఇట్లాంటి మెడికల్ కాలేజ్ లైసెన్స్ ఇచ్చినటువంటి అక్కడ అడుగు చెప్తారు. మోడీ గారు ఒకటి కాదు రెండు కాదు, కేవలం చైనా దేశం వైపు ప్రపంచ వేదికల మీద నా జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడదని చెప్పి సవాలు చేసి నోరు మోయించిన ఘనత మోడీ గారికి దక్కింది. నువ్వు మైనార్టీల ఓట్ల మీద నీకు ప్రేమ ఉండదు, క్రిస్టియన్లు మాకే ఓటేస్తారు, ముస్లిం. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన మహిళ సోనియా గాంధీ గారు. ముస్లింలని ఓట్ల రూపంలో వాడుకుని తప్ప ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ పేరిట. రామగుండం కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ గేట్ సమీపంలో మంగళవారం రోజు ఉదయం ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకి అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్ఐ ఉపేందర్ సిబ్బందితో కలిసి అనుమానిత ఐచర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. అట్టి ఐచర్ వాహనం నడిపే వ్యక్తి అయిన మొహమ్మద్ అలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన షంషీర్ అనే వ్యక్తి జగిత్యాల జిల్లాలో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రకి తరలిస్తాడని, అందులో భాగంగానే అతనితో చేసుకున్న ఒప్పందం మేరకు అతనికి సంబంధించిన బియ్యాన్ని ఈ రోజు రహస్యంగా తరలిస్తున్నానని చెప్పినాడు.